బీజేపీ అధికారంలోకి వస్తే తాండాలు సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఇక సేవాలాల్ నడియాడిన బంజారా హిల్స్ లోని సేవాలాల్ మందిరాన్ని నిర్మించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. బాగా తాగి పత్తాలు ఆడుతుంటే పోలీసులు పట్టుకుంటే కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్లను కొట్టి కరెంటు బంద్ చేసి మరీ కొట్టారని తెలిపారు. బాగా పొట్టు దాగి పత్తలాడుతుంటే పోలీసులు దొరకబట్టారు. ఈ పంట మడదాం పర్వాలేదు, లైట్లు బంద్ చేసి ఎవరిని కొట్టారు? రిపోర్టర్లను కొట్టారు. 2-3 గంటల పాటు రిపోర్టర్లను లైట్లు బంద్ చేసి సినిమా లెవెల్లో కొట్టిండ్రు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా గుండాలుగా మారారు, వాళ్ళకు పోలీసు వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మొన్న ప్రెస్ వాళ్ళ ఉదాహరణ వాళ్ళు ఎవరు కాదు. ఇక వాళ్ళు ఎవరి మీద డ్రైవర్ పట్టుకొచ్చి కేసు పెట్టించారు. అంటే పోలీస్ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకు నమ్మకం లేకుండా పోతున్నది. పోలీసులే ఇలా గుండాలుగా మారి కొంతమంది మొత్తం పోలీస్ వ్యవస్థ కాదు. ఇవాళ కార్యకర్తలు భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు టార్గెట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడము, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయడము, రిమాండ్ చేయడము, బెదిరించడము, ఎక్కడ ఏ సంఘటన జరిగినా పట్టుకపోవడము, ఇవన్నీ ఏం కాదు. ఇవన్నిటికీ భయపడటం కాదు. ఇలా పవన్ కొత్త ఏం కాదు, పవన్ గురించి జైలు ఏం కొత్త కాదు, లాఠీ చార్జెస్ కొత్తలేం కాదు, కేసులు ఏం కొత్త కాదు. మీ కొత్త టీఆర్ఎస్ పార్టీలోకి భయపడతారు అనుకుంటారు భారతీయ జనతా విమర్శ కార్యకర్తలండి. ఇంకా తగ్గిస్తాం. కాలేజ్ యాజమాన్యం జాగ్రత్తగా ఉండాలి. మీరు వెంటనే దీన్ని స్పందించాలి. మీరు బరిజగించి బలిపెక్కి ఇష్టానుసారంగా పైసలు వదిలేస్తాం, మనం ఎవరు వీకెటో లేదంటే ఏం చేయాలో చేస్తాం. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫస్ట్ నియంత్రించాలి. వీళ్ళందరూ ఈ 2 కళాశాలను, 2 విద్యా సంస్థలను, కేసీఆర్ కుటుంబ పార్ట్నర్షిప్తో నడిచేటువంటి ఈ 2 విద్యా సంస్థలను వాళ్ళ సంగతితో పక్కా చూస్తాం. ఈ గవర్నమెంట్ వీళ్ళకు అలవాటు బాగా ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారులకు వస్తే దాని ఎవరో దొరకబడతారు, వానికి మూటామూల ఇస్తారు, వాళ్ళతో కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ ప్రశాంతంగా నడుపుకుంటారు. ఏ పార్టీ ప్రభుత్వం అయితే ప్రభుత్వాన్ని. కానీ బీజేపీ ప్రభుత్వం అటువంటి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోరు. చూస్తాం మీ కళాశాల ఎన్ని రోజులు నడిస్తే మేము కూడా చూస్తాం. మీరు వెంటనే స్పందించాలి. దీనికి మీరే బాధ్యత వహించాలి.